నమస్కారం. ఈరోజు మన ముందు కొన్ని చాలా కీలకమైన వార్తా కథనాలున్నాయి. అవును. పైకి చూస్తే అన్నీ వేరువేరుగా అనిపించొచ్చు, కానీ వీటన్నింటి మధ్య ఒక కామన్ థ్రెడ్ ఉంది. అదేంటి? అధికారం, బాధ్యత. ఆ రెండింటి మధ్య సామాన్యుడి జీవితం. ఈరోజు మనం బీహార్ రాజకీయ చదరంగం నుండి తెలంగాణలో న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ మధ్య జరుగుతున్న ఘర్షణ వరకు లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. వీటితో పాటు టెక్నాలజీ మన భద్రతను ఎలా కంట్రోల్ చేస్తుందో చెప్పే ఒక కొత్త చట్టం, కొన్నిసార్లు మానవ తప్పిదాల వల్ల జరిగే పెద్ద పెద్ద విషాదాలు, ఇలాంటివి కూడా చర్చిద్దాం. సరే, ఇక మొదలు పెడదాం. ముందుగా రాజకీయాలతోనే ప్రారంభిద్దామా? ప్రారంభిద్దాం. బీహార్ నితీష్ కుమార్ గారు 10వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వార్తల్లో చూసినప్పుడు నాకు మళ్ళీనా అనిపించింది. అసలిదెలా సాధ్యం? 10వ సారి అంటే మాటలు కాదు కదా. నిజమే. ఇది ఖచ్చితంగా కేవలం ఒక వ్యక్తి విజయం కాదు. ఇది బీహార్ రాజకీయాల స్వరూపాన్ని చూపిస్తుందన్నమాట. అంటే అక్కడ చూడండి, ఏ జాతీయ పార్టీకి కూడా, అది బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, సొంతంగా పూర్తి మెజారిటీ తెచ్చుకునేంత బలం లేదు. ఓకే. దాంతో నితీష్ కుమార్ లాంటి ఒక బలమైన ప్రాంతీయ నాయకుడే ఎప్పుడూ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తారు. ఆయన ఎటువైపు ఉంటే అటువైపే ప్రభుత్వం. అంటే ఆయన రాజకీయ చాకచక్యానికి ఇదొక పెద్ద నిదర్శనమన్నమాట. సోమవారం గవర్నర్ను కలిశారు, అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు, నవంబర్ 19న ప్రమాణస్వీకారం అంటున్నారు. అవును, పాట్నాలోని గాంధీ మైదానంలో. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి పెద్ద నేతలు కూడా వస్తున్నారంటే ఈ పొత్తు వాళ్లకు జాతీయ స్థాయిలో కూడా ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. నిజమే. కాని ఇక్కడ ఒక విమర్శ కూడా ఉంది కదా. ఇలా తరచూ పొత్తులు మార్చడం వల్ల రాజకీయ స్థిరత్వం, సిద్ధాంతాలు, వీటిపై ప్రజల్లో నమ్మకం పోతుందని. ఖచ్చితంగా విమర్శ ఉంది. కాని ప్రస్తుతానికి రాజకీయాల్లో నంబర్ గేమ్ ముఖ్యం కదా. సంఖ్యాబలం ఆయన వైపు ఉంది. కాబట్టి కొత్త ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటవడం లాంఛనమే. మీరిందాక అధికారం, బాధ్యత అన్నారు కదా. అవును. సరిగ్గా అలాంటి ఘర్షణే ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది. ఇక్కడ న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ మధ్య ఒక రకమైన అధికార ఘర్షణ బయటపడింది. సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అవును, ఇది చాలా అసాధారణమైన పరిణామం. పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయం ఉంది కదా. ఉంది. ఆ అనర్హత పిటిషన్లపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోలేదని స్పీకర్ గారికి సుప్రీంకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. నోటీసులు ఇవ్వడమే కాదు, దాన్ని అత్యంత దారుణమైన కోర్టు ధిక్కారం అని వ్యాఖ్యానించింది. అవును. ఒక్క నిమిషం. అసలీ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్కు ఇంత టైం ఎందుకు పడుతోంది? చట్టంలో ఏమైనా లూప్ హోల్ ఉందా, లేక ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమా? ఇక్కడే అసలు సమస్య అంతా ఉంది. మనం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ గురించి మాట్లాడుకోవాలి. అంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. రైట్. ఈ చట్టం ప్రకారం ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే ఫైనల్ అథారిటీ స్పీకర్కే ఉంటుంది. ఆయన ఒక జడ్జిలా నిష్పక్షపాతంగా ఉండాలి. కానీ అసలు సమస్య ఏంటంటే, స్పీకర్ ఎప్పుడూ అధికార పార్టీకి చెందిన వ్యక్తే ఉంటారు. మరి అలాంటి వ్యక్తి సొంత పార్టీలోకొచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎలా నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకుంటారు అనేదే అతిపెద్ద ప్రశ్న. నిజమే. ఇది క్లియర్ కేస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్రయోజనాల ఘర్షణ. అందుకే సుప్రీంకోర్టు అంత కఠినంగా స్పందించిందేమో. ఖచ్చితంగా. ఆయన తన న్యూ ఇయర్ వేడుకలను ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో ఆయనే నిర్ణయించుకోవాలి అని చేసిన వ్యాఖ్య, అది దాదాపు ఒక అల్టిమేటంలాగే ఉంది. చెప్పకనే చెప్పిందనమాట. ఇది నా పరిధి, నా సభలో నా మాటే చెల్లాలి అని. శాసనసభ అంటే రాజ్యాంగ నియమాలు అందరికీ వర్తిస్తాయి, మీరు బాధ్యత నిర్వర్తించకపోతే మేం జోక్యం చేసుకుంటాం అని సుప్రీంకోర్టు అంటుంది. ఈ సమస్యకు పరిష్కారమేంటి? చాలామంది న్యాయ నిపుణులు ఈ అధికారాన్ని స్పీకర్ నుండి తీసేసి ఎన్నికల సంఘం లాంటి ఒక స్వతంత్ర సంస్థకు ఇవ్వాలని ఎప్పటినుంచో వాదిస్తున్నారు. ఈ కేసు ఆ చర్చను మళ్లీ ముందుకు తెచ్చింది. సరే, రాజకీయ అధికారం, రాజ్యాంగ బాధ్యత, వీటి గురించి చూసాం. ఇప్పుడు పరిపాలనా చట్టం వైపు వద్దాం. అస్సాంలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు ఆదేశించింది. ఇది మామూలుగా జరిగేదే కదా. ఇందులో ఏంటి ప్రత్యేకత? ఇది సాధారణ వార్షిక సవరణ కాదు. అస్సాంలో పౌరసత్వానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక ప్రత్యేక తీర్పిచ్చింది. దాని నేపథ్యంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. అలాగా. ఇది చాలా పెద్ద ప్రక్రియ. నవంబర్ 22 నుండి ఇంటింటి సర్వే మొదలు పెడతారు.
తుది జాబితా ఫిబ్రవరి 10, 2026 నొస్తుంది. అంటే దాదాపు ఏడాదికి పైగా పడుతుంది. కేవలం అస్సాంలోనే కాదనుకుంటా 2026లో ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో కూడా ఈ ప్రక్రియ జరుగుతోందని సమాచారం. అవును. అయితే కేరళ, తమిళనాడులో ఎన్నికల సిబ్బంది దీన్ని బహిష్కరిస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. పనిభారం ఎక్కువైందని, సిబ్బంది కొరత ఉందని. అవును, ఇది క్షేత్రస్థాయిలో ఉండే సవాళ్లను చూపిస్తుంది. ఒక ఆదేశం జారీ చేయడం సులభమే, కానీ దాన్ని అమలు చేయడమే అసలైన ఛాలెంజ్. సరిగ్గా ఇలాంటి అమలుకు సంబంధించిన మరో ముఖ్యమైన చట్టపరమైన విషయం మన మొబైల్ ఫోన్లకు సంబంధించి వచ్చింది. IMEI నంబర్ ట్యాంపరింగ్ గురించే కదా మీరు చెప్పేది? అవును, సరిగ్గా దాని గురించే. దాన్ని ఇప్పుడు నాన్ బెయిలబుల్ నేరంగా మార్చారట. అసలు నాన్ బెయిలబుల్ అంటే సామాన్యులకు అర్థమయ్యేలా చెప్తారా? తప్పకుండా. మామూలుగా ఒక నేరం కింద అరెస్ట్ అయితే పోలీస్ స్టేషన్లోనే పూచీకత్తిపై బెయిల్ పొందడమనేది ఒక హక్కు. ఓకే. కానీ నాన్ బెయిలబుల్ నేరం కింద అరెస్ట్ అయితే బెయిల్ అనేది హక్కు కాదు, కేవలం కోర్టు దయతో మాత్రమే లభిస్తుంది. అంటే జైలు నుండి బయటకు రావడం చాలా కష్టం. అంత తీవ్రమైన నేరమా ఇది? అంటే మన ఫోన్లోని ఆ 15 అంకెల IMEI నంబర్ను మార్చడం అంత సీరియస్ అన్నమాట? అవును. 3 ఏళ్ల వరకు జైలు, 50 లక్షల వరకు జరిమానా. శిక్షలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. నా స్నేహితుడు ఫోన్ పోయినప్పుడు కంప్లైంట్ ఇచ్చిన. దొంగలు IMEI మార్చేయడంతో ట్రేస్ చేయలేకపోయారు. ఈ కొత్త చట్టం ఆ సమస్యను ఆపుతుందంటారా? ఆపాలి, ఖచ్చితంగా ఆపాలి. మొబైల్ ఫోన్ల దొంగతనాలు, వాటితో ముడిపడిన తీవ్రవాదం, ఇతర నేరాలను అరికట్టడానికే ఈ గట్టి చర్య. చోరీ అయిన ఫోన్లను దుర్వినియోగం చేయకుండా అడ్డుకుంటుంది. ఒకవైపు మన డిజిటల్ భద్రత కోసం ప్రభుత్వం ఇంత కఠినంగా ఉంది. కాని కొన్నిసార్లు మానవ తప్పిదాల వల్ల జరిగే నిజజీవిత ప్రమాదాల ముందు ఏ చట్టం మనల్ని కాపాడలేదు. అవును. సౌదీ అరేబియాలో జరిగిన విషాద సంఘటనే దీనికొక చేదు నిజం. అది చాలా, చాలా హృదయవిదారకమైన సంఘటన. తెలంగాణకు చెందిన 45 మంది యాత్రికులు మక్కా నుండి మదీనాకు వెళ్తుండగా వారి బస్సు ఒక ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. అయ్యో! ప్రమాదం చాలా తీవ్రంగా జరిగింది. బస్సు పూర్తిగా కాలిపోయింది. మృతదేహాలు కూడా గుర్తుపట్టలేనంతగా. అందుకే ఇప్పుడు వారిని గుర్తించడానికి DNA పరీక్షలు చేయాల్సొస్తోంది. బాధితుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాళ్లే అంటున్నారు. చాలా బాధాకరం. ప్రభుత్వం వెంటనే స్పందించింది. రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. సహాయక చర్యల కోసం 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కానీ పోయిన ప్రాణాలను ఏదీ తిరిగి తేలేదు కదా. నిజం. ఇది మనల్ని మరో అంశం వైపు తీసుకెళ్తుంది. వ్యవస్థలు ఎలా స్పందిస్తాయి అనేదానికి ఇది ఒక ఉదాహరణ. అవును. ఇప్పుడు మన రాష్ట్రంలోని సమస్యలకు వస్తే ఉద్యోగ సంఘాల్లో కూడా కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ అంటే JSC వాళ్ళు పెన్షనర్ల సంఘం నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. PRC గురించే కదా ఈ వివాదమంతా? పే రివిజన్ కమిషన్, జీతాల సవరణకు సంబంధించిన విషయం. సరిగ్గాదే. ప్రభుత్వం పెన్షనర్లను అడ్డం పెట్టుకుని ఉద్యోగుల మధ్య గొడవలు పెడుతోందని JSC ఆరోపిస్తుంది. ఇది ఉద్యోగ సంఘాల ఐక్యతపై ప్రభావం చూపిస్తుంది. మరోవైపు TSTT అభ్యర్థులు కూడా తమ డిమాండ్ల కోసం పోరాడుతున్నారు. అవును, TST టెట్ పరీక్షను రద్దు చెయ్యాలి, టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వాళ్లు నిరసనలు తెలుపుతున్నారు. నియామక ప్రక్రియలో జాప్యంపై వాళ్లు చాలా ఆందోళనగా ఉన్నారు. అంటే ఒకవైపు ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్నవాళ్లు తమ జీతాల కోసం, మరోవైపు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవాళ్లు తమ భవిష్యత్తు కోసం, 2 వర్గాలు ప్రభుత్వంతో పోరాడుతున్నాయి. సరిగ్గా చెప్పారు. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడినవే. రాజకీయ అస్థిరత, చట్టాల అమలులో జాప్యం, పరిపాలనలో సవాళ్లు, పౌరుల డిమాండ్లు అన్నీ కలిపి ఒక పెద్ద చిత్రాన్ని మన ముందుంచుతున్నాయి. ఇన్ని తీవ్రమైన విషయాల తర్వాత మన ఆరోగ్యం గురించి ఒక చిన్న ఆచరణాత్మక సూచనతో ముగిద్దాం. మంచి ఆలోచన. చలికాలం వచ్చేసింది. ఇది మన ఆరోగ్యంపై, ముఖ్యంగా రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది అంటున్నారు. అవును, ఇది చాలామంది పెద్దగా పట్టించుకోని విషయం. చలికి మన రక్తనాళాలు అవి కుంచుకుపోతాయి. ఓకే. దానివల్ల ముఖ్యంగా చేతులు, కాళ్లవేళ్లకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. తిమ్మిర్లు, కండరాల నొప్పులు లాంటివి వస్తాయి. మరి దీనికి పరిష్కారమేంటి? చాలా సులభం. వెచ్చని బట్టలు వేసుకోవాలి. ముఖ్యంగా ఉన్ని చేతి తొడుగులు, సాక్సులు ధరించాలి. అంతేనా? దాంతోపాటు రెగ్యులర్గా చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే చలికాలంలో దాహం వేయకపోయినా తగినంత నీరు తాగడం కూడా చాలా ముఖ్యం. చిన్న విషయమే కాని మన ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతుంది. చాలా మంచి సూచన. ఈరోజు మనం అధికార రాజకీయాల నుండి సామాన్యుడి భద్రత వరకు
వ్యవస్థల బాధ్యతల నుండి పౌరుల హక్కుల పోరాటం వరకు ఎన్నో విషయాలు చూశాం. స్పీకర్ అధికారం, ఐఎంఈఐ చట్టం, ఓటర్ల జాబితా, ఇవన్నీ రాసిన నియమాలు. ఇవి మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూశాం. అవును, ఈ చర్చలన్నీ నాలో ఒక ప్రశ్నను రేకెత్తిస్తున్నాయి. ఇన్ని రాతపూర్వక నియమాలు, చట్టాలు ఉన్న ఈ ప్రపంచంలో మనం ఏ అలిఖిత నియమాలకు, అంటే అవి మన సమాజంలో కావచ్చు, టెక్నాలజీ వాడకంలో కావచ్చు, లేదా మన వ్యక్తిగత సంబంధాలలో కావచ్చు, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ఏ పాత నియమాలను మార్చుకోవాలి, ఏ కొత్త నియమాలను సృష్టించుకోవాలి? ఆసక్తికరమైన ప్రశ్న. దీని గురించి ఆలోచించాలి. వచ్చే విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.